మీరు ఆవేశపడుతున్నారు. ఒక్క నిమిషము. నాని గారు అన్న లైన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు విమర్శించలేదు, ఆయన అవమానపరచలేదు. నందమూరి మహానాయకుడు, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దిశలా వ్యాపింపజేసిన ఒక మహానుభావుడి పేరు పెట్టుకున్న చిన్ని గారు ఆ కార్యాలయంలో చేయకూడని పనులు చేస్తున్నారు, పేదల భూములు కబ్జా చేస్తున్నారు. ఊర్సా లాంటి ఒక కంపెనీకి, ఒక చిన్న అపార్ట్మెంట్లో కంపెనీ పెట్టుకున్న ఊర్సా లాంటి దానికి రూపాయి చిన్న పిల్లవాడికి ఇచ్చినా కూడా ఆ పిల్లవాడు కూడా తీసుకునే పరిస్థితి లేదు. రూపాయికి ఏమొస్తుందో ఎవరు తక్కువని చెప్పలేని పరిస్థితి. ఈ రోజుల్లో ఒక లక్షలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అప్పలంగా ఊర్సా లాంటి కంపెనీకి అప్పచెప్పేశారు. భూ కబ్జాదారుడు అది ఇది. ఇతనికి ఉండాల్సింది మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పేరు కాదు, భవనానికి చార్లెస్ శోభరాజ్ పేరు పెట్టుకోవాలి ఈయన అని అన్నారు. ఆయన మహానాయకుడు కదా. ఆయన పార్టీ ఆఫీస్ చూశారు ఈ మధ్య ఎప్పుడన్నా? నేను పెద్దగా చూడలేదండి. పార్టీ ఆఫీస్లో రామారావు గారి విగ్రహాన్ని తొలగించాడు. ఎంత కుట్రక్ దేశం ఉండబెట్టి తొలగిస్తాడు. నెంబర్ 1 అంటే రామారావు గారి మీద ప్రేమ, మహానాయకుడు అంటాడు, చేస్తాడు. రెండోది ఊర్సా నేనా క్యాబినెట్ నిర్ణయం అది. చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ తీసుకున్నాను అంటే ఏం అర్థమవుతుంది మీకు దీంట్లో? సింపుల్గా జగన్ రెడ్డి కాదు సింపుల్గా జగన్ రెడ్డి అజెండాని తీసుకొచ్చి ఇక్కడ రుద్దుతున్నాడు, నన్ను అడ్డు పెట్టి రుద్దుతున్నాడు. నెంబర్ 2. మూడోది ఇవాళ అతను ఊర్సా భూములకి 99 పైసలకి ఇచ్చానంటున్నాడు. అక్కడ ప్రభుత్వం అంతా ముక్త కంఠంతో 50 లక్షలు కోటి రూపాయలు ఇచ్చి తీసుకున్నారు. 99 పైసలకి తీసుకోలేదని ఎవరో ప్రభుత్వ పెద్దలు చెప్పట్లేదా? నిరంతరం వాళ్ళు డాక్యుమెంట్స్తో సహా చూపిస్తున్నారు. ఊర్సా కంపెనీకి ఇవాళ తప్పకుండా కంపెనీలు పెట్టేవాళ్ళు ఎవరైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రోత్సహించే క్రమంలో వాళ్ళు క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ని జగన్ రెడ్డిని అడ్డుపెట్టుకుని, అంటే మహానాయకుడైన ఎన్టీ రామారావు గారు తీసుకున్న పార్టీలో చంద్రబాబు నాయుడు గారి యొక్క డెసిషన్స్ని నన్ను అడ్డుపెట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడా? క్యాబినెట్ని విమర్శిస్తున్నాడా? నన్ను విమర్శిస్తున్నాడా? ఆయన అన్నది అదే కదా, 99 పైసలని. దానికి ప్రభుత్వం నుంచి కూడా సమాధానం వచ్చింది కదా, కంపెనీల నుంచి కూడా సమాధానం వచ్చిందే కదా. దాంట్లో క్యాబినెట్ డెసిషన్ మన టేబుల్ మీద ఉంది కదా. అయినా కూడా పదే 99 పైసలు, లక్షల కోట్ల ఎకరాలు కాదు కదా అక్కడ తీసుకుంది. ఒకడు 60,000 ఎకరాలు అంటాడు, ఒక నాయకుడు వాళ్ళ నేత ఏమో 6,000 ఎకరాలు అంటాడు, ఒక మహానాయకురాలేమో 60,000 ఎకరాలు అనుద్ది. ఈ మహానాయకుడు 99 పైసలకి 1,000 ఎకరాలు వెళ్ళిపోతున్నాయి అంటాడు. అసలు ఎక్కడ ఊరసా, ఎక్కడ ల్యాండ్లు? విజయవాడకి ఏమన్నా సంబంధం ఉందా? ఏడన్నా ఉందా? ఎక్కడో తీసుకొచ్చి దీన్ని చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దే కార్యక్రమంలో జగన్ రెడ్డి సాక్షి పేపర్ రాసిన నోటి మాటలే చిలక పలుకులు ఈయన నోటెమ్మట వస్తున్నాయి. దాన్ని నన్ను పెట్టి, నన్ను బూచిగా చూపించి, నేను నిన్ను విమర్శించట్లేదని ప్రజల్లో ఒక అమాయకులుగా నాటకాలు ఆడటం వీళ్ళకి, ఇలా నేతకి ఇదే. కాబట్టి ఈ నేత డైరెక్షన్లో మీరు చూస్తే వాళ్ళ నేతను కూడా మీరు ఒకటి గుర్తుంచుకోండి. ఫస్ట్ బాబాయ్ గొడ్డల కేసు ఒక డ్రామా, తర్వాత కోడికత్తి ఒక డ్రామా, తర్వాత గులకరాయి ఒక డ్రామా, మొన్న హెలికాప్టర్ ఒక డ్రామా, ఇప్పుడు ఉరుసు ఒకటి డ్రామా. ఈయన మొన్న చూస్తే 6,000 ఎకరాలు ఇచ్చేశారు అన్నాడు. ఏది చూపించండి? 99 పైసలకి ఇచ్చేశారు అన్నాడు. చెప్పండి. ఎన్ని అబద్ధపు మాటలతో ప్రజల్ని అబద్ధాలతో చెప్పి ప్రజలు నడిపించటంలో ఈయన నాయకులు అందరూ కూడా సిద్ధహస్తులు. మూడోది నేను అనేది ల్యాండ్ పేదలు ఆక్రమించుకుంటున్నాం. ఒక్కటి నేను అదే అనేది, గుడ్డ కాలి మీద వేయటం కాదు. నీ దగ్గర ఒక్క కాగితం, ఒక్క పేదవాడిది నేను తీసుకున్నానంటే డైరెక్ట్గా ఆయన తీసుకొచ్చి చూపించు. మీలాంటి జర్నలిస్టులు తీసుకొచ్చి చూపించి నేను మాట్లాడించు. ఇదిగో పలానా ల్యాండ్, పలానా సర్వే నెంబర్లో పలానా నువ్వు తీసుకున్నావు, లేకపోతే నేను తీసుకున్నాను. విజయవాడలో నాకు వ్యాపారం అనేది ఏదీ లేదు కాబట్టి చూపించి, ఇదిగో చూపించాను అని చెప్పచ్చు. కానీ ఉండమనండి, మంచిది, చాలా మంచిది. ఎందుకంటే ఇతను ఆక్రమణదారులు చాలామంది ఉన్నారు, ఇతను నాయకుడి యొక్క ఆక్రమణదారులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కంప్లైంట్లు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. తప్పకుండా భూ కబ్జాదారుడు ఎవడో, బ్యాంకులకి ఎగ్గొట్టింది ఎవడో అన్నీ తెలుస్తాయి. అంటే అసలు నానిగారు ఓటమి తరువాత ఒక నెల రోజులకే పార్టీ, అంటే వైసీపీ పార్టీ జెండాలు, ఫ్లాగ్లని తీసి పడేయడం అవన్నీ జరిగింది. ఆయన భవంతికి పెద్ద పెద్ద ఫ్లెక్స్లు కట్టినాడు, ఆయన తీసేశాడు. రాజకీయాల్లో ఇంకా సైలెంట్ అయిపోయాడు అని అనుకున్నారు అందరూ కూడా. కానీ మీ విషయంలో మాత్రము, అంటే చిన్ని అంతు చూసేంత వరకు నిద్రపోను అన్నట్టుగా మీ విషయంలో మాత్రం ఇలా ఒంటికాలు పెళ్ళేస్తున్నారు ఏంటి అసలుకి? జనాల్లో నాకు వచ్చే ప్రజాదరణ, నా ఆఫీస్లో ఏ రోజు చూసినా సామాన్య ప్రజలు, ఏ రోజు లేదు, ఏ రోజు ప్రజల్లో తిరిగిన వ్యక్తి కాదు. నేను ఒకటే అడుగుతున్నా,
ఈ జగన్ రెడ్డితో ఉన్న నాయకులందరూ గత ప్రభుత్వంలో ఎంపీ కింద పనిచేసిన వ్యక్తులు 5 సంవత్సరాలు ఉన్నారు. ఎన్ని గ్రామాలు, నేను ఎలక్షన్ ముందు కూడా ఇదే అడిగా, ఎన్ని గ్రామాలు తిరిగారు, ఎన్ని వార్డులు తిరిగారు అని అడిగితే 5 సంవత్సరాల్లో కరోనా టైంలో విజయవాడలో లేకుండా మాయమైపోయాడు. అయిపోయాడా? కేసినేని ట్రావెల్స్ అధినేతగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే చాలా కేసినేని ట్రావెల్స్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి మా కుటుంబ సంస్థ, దాని పేరును వాడుకుని పెరుగుదామని చూశాడు. దాన్ని కూడా కొంపలో ముంచేసి సగంలో ముంచేసి వెళ్ళిపోయాడు. చిన్న మాట కోసం ట్రావెల్స్ ని తృణప్రాయంగా వదిలేసిన నాయకుడు కదా, వ్యక్తి కదా. అదే మీరు వ్యాపార సామ్రాజ్యాన్ని వదులుకున్నాడు కదా. మిమ్మల్ని కోరుకునే నిజాయితీ అదే. అదే మీరు ఆ నిజాయితీగా క్వశ్చన్లు అడగాలనేది కూడా అదే. ఆ రోజు జరిగిన సంఘటన మీకు కూడా వివరించాను, పదే పదే వివరించాను. అప్పటికే మీరు బ్యాలెన్స్ షీట్ చూడండి, 2014లో ఎఫిడవిట్ చూడండి, ఎంత అప్పులు అయి ఉన్నాడో అప్పటికే చూడండి. 2014 బ్యాలెన్స్ షీట్ చూస్తే మీకు అర్థమైంది. దానికి గత ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. కానీ మీరు పదే పదే ఒకటే మాట, తృణప్రాయం ఒకటే వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? ఆ రోజు ఫైనాన్స్ కంపెనీలో బళ్ళు సీజ్ అవుతున్నాయి కాబట్టి ఆ రోజు ఏదో వంక పెట్టుకుని టీసీ గారిని, గౌరవ టీసీ గారిని అడ్డు పెట్టుకుని, ప్రభుత్వ ఉద్యోగులను అడ్డు పెట్టుకుని మూసేశాడని గత ఇంటర్వ్యూలో. మీ నిజాయితీని కూడా నేను అదే ప్రశ్నిస్తున్నా. తప్పకుండా మీరు నిజాయితీగా చెయ్యండి. నేను బ్యాలెన్స్ షీట్ చూపిస్తాను, 2014 బ్యాలెన్స్ షీట్ ఎన్ని బళ్ళు సీజ్ అయినాయి కూడా చూపిస్తా. అన్ని రికార్డెడ్ థింగ్స్. ట్రాన్స్పోర్ట్ కమిషన్ తో గొడవకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో కూడా తెలుసుది కదా మీకు. ఆ రోజు సంఘటనలో మీరు తీస్తే, రోజు సంఘటనలు జరిగింది ఏంటి? తోటి ట్రావెల్స్ ఓనర్లు ట్రేడ్ మూసేయాలనే సంకల్పంతో ఆ రోజు వెళ్ళిన సంఘటన. ఆ రోజు పేపర్లు తీయండి, జరిగింది ఏంటో తెలుసుద్ది కదా. ఆ రోజు నిజంగా జరిగింది ఏదో టీసీని అడగొచ్చు, అక్కడ అందరూ అడగొచ్చు. ఆ రోజు జరిగింది తన బస్సులన్నీ ఆగిపోతున్నాయి, ఫైనాన్సులు తోటి బస్సులు పెరుగుతున్నాయి. ఆ రోజు ఆరెంజ్ ట్రావెల్స్ మీరు చూసి ఉంటారు. ఆ రోజు కూడా ఆరెంజ్ ట్రావెల్స్ని విమర్శించాడు, మార్నింగ్ స్టార్ విమర్శించాడు, ట్రేడ్లో ఉన్న అందరినీ విమర్శించి ఆ రోజు తను ఆఖరికి యాక్సిడెంట్ అయిన బస్సు కూడా షెడ్డుకు తెచ్చుకోలేని పరిస్థితి, అంత ఆర్థిక పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఆ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీద ఒక డ్రామా, జగన్ రెడ్డి డ్రామాలాగే ఈ కూడా పెద్ద డ్రామా ఆర్టిస్ట్ కాబట్టి ఆ డ్రామా నడిపించి మూసేశాడు. నేను మొన్న కూడా మీకు అదే చెప్పాను, పదే తృణప్రాయం అనొద్దు, ఆరిపోయిన బిజినెస్ని అంత గట్టి వెళ్ళిపోయాడు. ఇది నేను అందుకే నిర్భయంగా మీరు అడగండి, నిర్భయంగా నేను చెప్తాను అంటున్నా. మీరు అందుకే నిర్భయంగా అడగాలి. అక్కడెక్కడో అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళి సూర్యుడు బూరుడు అని దొంగలను తీసుకెళ్ళి అది చూపిస్తేనే మనం చేసుకున్న మన యొక్క దరిద్రం. అన్నని డ్రామా ఆర్టిస్ట్ అంటున్నారు కదా, ఆ కళ కొంతైనా తమ్ముడికి ఆ రక్తం కదా అంటింటుంది కదా, కొంత ఏమైనా ఉందా మీకు? చూస్తున్నాను కదా ఇవాళ విజయవాడ ప్రజలు కానీ, నా కార్యకర్తలు కానీ, నా నాయకులు కానీ నన్ను చూశారు, ఆయన చూశారు. ఇవాళకి 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు నన్ను అభిమానిస్తారు, నాయకులు అభిమానిస్తారు. ఒక్క యాంటీ లేదే, ఒక్క యాంటీ. 7 ఆ రోజు ఆయనతో ఉన్నాడు కదా, 7 కూడా ఒక్కళ్ళు ఆయనతో పడినోళ్ళు ఉన్నారా? రెండోది, మీరు 7 మంది మీతో బాగున్నారా? బ్రహ్మాండంగా ఉంటాం మేమంతా యూనిటీగా. బోండా ఉమా గారికి మీకు పెద్దగా సఖ్యత లేదు అంటున్నారు. నా ఫోన్ చూస్తే పొద్దునే 3-4 సార్లు మాట్లాడుకున్నాం. బోండా ఉమా గారు మీకు గుర్తుందో లేదు, మన నిన్న వసంత కృష్ణ ప్రసాద్ గారు అసలు ఆవేశంతో రగిలిపోతున్నారు. వాళ్ళ దగ్గర ఉండే ఆ డస్ట్ అంతా కూడా, పవర్ ప్లాంట్ చూసే డస్ట్ అంతా మీ అనుచరులు తోడేసుకొని పోతున్నారు, ఆయన ఆవేదంతో రగిలిపోతున్నారు. ఆయన ఇంకా మీ శిష్యుడు కొలకపూడి శ్రీనివాస్ గారు అయితే ఇక కదా అతను ఏదో బోండా ఉమా గారు నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. నానిని నా గురించి చెడామెడా ఏకేసింది బోండా ఉమా గారు. పార్టీ లైన్ కదా, పార్టీ లైన్ కాదు, పార్టీ లైన్ ఉండదు, అది పార్టీ గురించి అలా ఇండివిజువల్ లైన్. ఇది పార్టీకి సమస్య కాదు, ఇండివిజువల్ లైన్. పొద్దున్నే చూస్తే నా ఫోన్ చూస్తే బోండా ఉమా గారు నేను 10-15 నిమిషాలు రోజు మాట్లాడుకుంటాం. అసలు నన్ను రాజకీయాల్లో నా చెయ్యుంచి నడిపిన వ్యక్తి బోండా ఉమా కాబట్టి అతనికి నేను ఏ రోజు, అతను నాకు సీనియర్, మా పాలిట్ బ్యూరో మెంబరు ప్లస్ విప్ కాబట్టి నాకన్నా ఆయనే ఇంపార్టెంట్. అన్నం చూసి పెరగలేదా మీరు రాజకీయాల్లో? చిచ్చి అతని దగ్గర ఇప్పుడు పెరగలేదు. 2 విషయాలు. బోండా ఉమా గారు మీరు అడిగిన దాన్ని అదే, మీరు స్కిప్ వెళ్ళొద్దు, స్కిప్ వెళ్ళకుండా వినాలి. రెండోది, నాకు నియోజకవర్గంలో చీమ చిట్టుక్కుమన్నా చెప్పేది వసంత కృష్ణప్రసాద్. నేను ఇట్లా చేద్దాం, ఈ పోస్ట్ వేద్దాం, ఇది చేద్దాం అని నాకు అత్యంత స్నేహితుడిగా ఉండేది వసంత కృష్ణప్రసాద్. 7 అత్యంత స్నేహితుడిగా ఉండేది కృష్ణప్రసాద్, అత్యంత మార్గదర్శిగా ఉండేది బోండా ఉమా. ఇక కొలికిపూడి వస్తారా, కొలికిపూడి అనేవాడు ఏ రోజు నన్ను విమర్శించడు.
చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు. పట్టుబట్టి అక్కడ పార్టీలో టికెట్ ఇప్పించింది మీరే కదా. పార్టీలో మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తాడు? ఆ? మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తాడు? పట్టుబట్టి టికెట్ ఇప్పించింది మీరే కదా. ఇచ్చింది నేనే. ఆ. తప్పేం కాదు కదా. ఆ. ఒక నాయకుడిని తీసుకొచ్చాం, గెలిపించాం, ఎమ్మెల్యేని చేసాం. కాబట్టి అతను కూడా ప్రతి మీటింగ్లోనూ నన్ను చిన్నన్నయ్య తీసుకొచ్చాడు. నన్ను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, చిన్నన్నయ్య నాకు నాయకులని ప్రతి మీటింగ్లోనూ అతను చెప్పే ప్రతి ఇంటర్వ్యూలోనూ ప్రతిదీ దాంట్లోనూ వాళ్ళిద్దరితో పాటు నా పేరు కూడా వస్తూ ఉంటుంది. మరి మాకు తేడాలు ఉన్నాయని మీరు ఎట్లా చెబుతున్నారో నాకు తెలియదు. నాకు ఒక చెల్లిగా సౌమ్య, ఒక మార్గదర్శిగా బోండమ్మ, ఒక స్నేహితుడిగా వసంతకృష్ణ ప్రసాద్, కలిసిన తిరిగిన వ్యక్తులుగా శ్రీరామ్ తాతయ్య కానీ లేకపోతే కొలిగిపూడి కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా సీనియర్ పొలిటీషియన్ అయిన గద్దె రామ్మోహన్ రావు గారిని నేను అనుసరిస్తూ ఉంటాను. ఆయన వేలో ప్రజల దగ్గరికి వెళ్ళడం అనేది ఆయన ఇట్లా 7 కూడా నన్ను ఏ రోజు కూడా సుజనా చౌదరి గారు ఉన్నారంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేనే సలహాలు తీసుకుంటా, ఆయన దగ్గరికి నేనే వెళ్తా, ఆయనతో పాటే తిరుగుతా. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి చేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తులకి నేను ఎంపీ అయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా నాకన్నా సీనియర్లు, ఒక కొలిపూడి శ్రీనివాసరావు తప్పితే వీళ్ళందరూ కూడా నాకన్నా సీనియర్లు. వాళ్ళతో కలిసి వెళ్తాను, వాళ్ళతో కలిసి తిరుగుతాను. మీరు ఫలానా వ్యక్తితో చేస్తున్నారని అంటే చెప్పండి. రెండోది మీరేదో బూడిద అన్నారు, ఎక్కడ చేస్తున్నాను చెప్పండి. ఇవాళ ఇంకొక విషయం ఇబ్రహీంపట్నంలో ఉంది కదా. ఇబ్రహీంపట్నంలో మీరు చూశారో లేదో మా ప్రభుత్వం దానికి టెండర్ వేసింది. ఇదే నేను చెప్పేది. మాఫియా మాఫియా అని చెప్పే వ్యక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ మొత్తం బూడిదంతా కూడా టెండర్ ప్రాసెస్లో జరుగుతుంది. కళ్ళు పోయిన వాళ్ళకి, కళ్ళు కబోదులు అయిన వాళ్ళకి, డ్రామాగా నటించే వాళ్ళకి తెలియట్లేదేమో కానీ అది టెండర్ ప్రాసెస్ జరుగుతుంది. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవంటే టెండర్ పోయినా కూడా ఎవరి భాగం వాళ్ళకి పోతుంది. రోడ్లకు కావచ్చు, అన్నిటికీ అదే వాడుతున్నారు కదా ఇప్పుడు అంతా కూడా తీసుకెళ్ళి. ఇంకా మీకు అంత పికప్ అవ్వలేదు కదా సార్. ఇంకా అమరావతి పనులే మొదలవ్వలేదు, ఇంకా రోడ్లేం మొదలవుతాయి సార్. మీరు గత 8 నెలల నుంచి మేము అమరావతినే లైన్లో తీసుకురాలేకపోయాం. ఇంకా రోడ్ల పనులు ఏడ మొదలవుతాయి మీరే చెప్పండి. ఏమన్నా మొదలైనయా? గత ప్రభుత్వంలో ఏమన్నా ఉన్నాయా? ఈ ప్రభుత్వంలోనే కదా నేషనల్ హైవే తప్పితే ఏమన్నా ఉందా? కాబట్టి పనులు మొదలైనాక టెండర్కి వెళ్ళాం కాబట్టి టెండర్ బోర్డుకి వెళ్తుంది. కానీ ఇటువంటి వాళ్ళు అదే నేను అనేది, గొడ్డ కాల్చి వేయొద్దు, స్పెసిఫిక్గా ఇవ్వండి. అదే నేను కోరేది. ప్రతి నియోజకవర్గంలో చిన్ని గారు సొంత క్యాడర్ని తయారు చేసుకుంటున్నారు. ఇది ఎమ్మెల్యేలకు కొంత కంటగింపుగా ఉంది అంటున్నారు. నేను ఎమ్మెల్యేలు అందరం కలిసే తిరుగుతాం. ఎమ్మెల్యే లేకుండా నేను ఏ నియోజకవర్గానికి వెళ్ళను, ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా నేను ఏ నియోజకవర్గానికి వెళ్ళను. నేను ఏదన్నా కార్యక్రమం చేస్తే ఎమ్మెల్యే లేకుండా ఏ కార్యక్రమము చేయను. ఇటువంటివన్నీ కూడా ఏ రోజు కూడా మీరు ఎమ్మెల్యేలను కూడా ఫోన్లో ఇంటర్వ్యూ చేయండి. మన ఇద్దరం ఉన్నాం కదా, మీరు అనుమానం వచ్చిన ఎమ్మెల్యేతో 7 మంది ఎమ్మెల్యేలు ఒకవైపు, మిమ్మల్ని ఒకవైపు కూర్చోబెట్టి ఒక రోజు ఇంటర్వ్యూ చేస్తారు. ఖచ్చితంగా నేను ఎట్లా వాళ్ళతో 7 మందితో మధ్యలో కూర్చోబెట్టి ఓకే. నిజాలు మీకే రౌండ్ టేబుల్ సమావేశం వాళ్ళందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తులు. నాకున్నది ఒకటే ఒక పార్టీ. నాకు చంద్రబాబు నాయుడు గారి గ్రూపు, తెలుగుదేశం పార్టీ గ్రూపు, నారా లోకేష్ గారి గ్రూపు. మాకు తెలిసిన గ్రూప్ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ గ్రూపు తప్పితే మా నాయకులకు కానీ మాకు కానీ వేరే గ్రూప్ లేదు. కష్టపడి ఇవాళ ఇక్కడ అధికారంలోకి వచ్చాం. చక్కగా ప్రజలకు సేవ చేయటమే మా అందరి యొక్క కర్తవ్యం.